హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇలా చేస్తే కానీ పిల్లలు చాలా బలంగా ఎదుగుతారు, బోన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే ఈరోజు అయితే నేను నా చిన్న కొడుకుది బర్త్డే అండి. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ నాకు కామెంట్ దాంట్లో మా అబ్బాయిని బ్లెస్ చేయండి, హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. మీరు ఎంతగా విష్ చేస్తే అంత మా అబ్బాయికి అంత బ్లెస్సింగ్ అనేది వస్తుందండి. ప్లీజ్ దయచేసి పిల్లోని ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ బ్లెస్ అయితే చేయండి. వాడి పేరు అయితే బన్నీ అండి పేరు. ఇక్కడ ఫోటోలు కూడా మీకు పెట్టాను. ఆ అబ్బాయి మా పెద్ద అబ్బాయి, ఈ అబ్బాయి చిన్న అబ్బాయిది రెడ్ షర్ట్ వేసుకున్నాడండి. ఆ అబ్బాయిది బర్త్డే కాబట్టి మీరు ఎవరైతే చూసారో ప్లీజ్ నా కామెంట్లో హ్యాపీ బర్త్డే బన్నీ అని మీరు బ్లెస్ చేయండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈరోజు పిల్లల బోన్స్ బాగా గట్టిగా ఉండడానికి మన పాతకాలం పద్ధతులు అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసి మనకు చాలా వరకు పెట్టేవాళ్ళండి. అలాంటిదే ఈరోజు నేను పిల్లలు చాలా హెల్తీగా ఎదగడానికని నేను ఈరోజు బెల్లంతో సున్నుండలు చేస్తున్నానండి. ఎంత కమ్మగా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వద్దు అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత సూపర్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. నెయ్యి కూడా వేస్తాం కాబట్టి మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఎలా చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఉద్దిపప్పు వేసుకుంటున్నానండి. మీలో చాలామందికి ఎలా చేయాలనేది కూడా ఇవి తెలుసు. నేనైతే ఇలా చేస్తున్నానండి. మీరు కూడా చూడండి. తెలియని వాళ్ళైతే ఇలా చూసి చేయండి. మీ పిల్లలు ఉంటే పిల్లలకి అనేది పెట్టండి. బలమైన ఫుడ్ అండి ఇది. ఇందులో 1 స్పూన్ వరకు రైస్ వేసుకుంటున్నాను. మనము ఇందులో పొట్టు మినపప్పు అనేది కూడా వాడచ్చు. నేనైతే వాడట్లేదండి, డైరెక్ట్గానే ఇలా చేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చేంత వరకు అనేది వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇవి కొంచెం చల్లారనివ్వాలి ఇలా గాలికి అనేది. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇందులోకి అన్నీ కూడా వేయించిన మినపప్పు కూడా వేసుకునేసి ఇందులో చూడండి ఇలా మిక్సీలో అన్నీ వేసుకున్నాను. ఇక్కడ 3 నుంచి 4 వరకు ఇలాచీ అనేది వేసుకున్నానండి. ఇలాచీ కూడా మంచి మనకి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వేసాను. ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ అనేది మెత్తటి పొడిలాగా అవ్వకపోతే మరీ కూడా గ్రైండ్ చేయండి, అప్పుడు బాగా మెత్తటి పొడిలాగా వస్తుంది. అదే సేమ్ క్వాంటిటీతో నేను 1 కప్పు వరకు బెల్లం కూడా తీసుకున్నానండి. ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకొని బాగా ఇంకోసారి ఉద్దిపప్పు బెల్లము 2 కూడా మిక్సీకి పట్టాను. ఆ తర్వాత ఇది అంతా కూడా బాగా కలిసిపోయాక ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా చేత్తో ఒకసారి బాగా అనుకోనేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇదంతా ఈ కడాయిలో వేసుకొని నెయ్యి అనేది వేడి చేశాను. ఈ నెయ్యి కొద్దిగా బాగా మెల్ట్ అయినాక ఇలా పిండిలో అంతా మనం చేసుకున్న బెల్లము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు కావాల్సి వస్తే షుగర్తో కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా అన్నాను కాబట్టి బెల్లంతో చేస్తున్నానండి. ఇక్కడ నెయ్యి అంతా వేసుకొని మొత్తం ఈ పిండిలో అంతా కూడా ఈ పిండిలో అంతా కూడా మనము నెయ్యిని అంతా బాగా స్ప్రెడ్ చేసేయాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటే చాలండి. లేదంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ కూడా ఇలా ఉండని చేసుకోవాలి. ఎందుకంటే మినపప్పు అనేది నెయ్యిని ఎక్కువగా పట్టేస్తుంది. మనకు ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అనేది చేసుకోవచ్చు. నెయ్యి దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. సున్నుండలకి ఇలా రౌండ్గా మనకు కావలసిన సైజులో ఇలా చేసుకుంటే ఇలా డైలీ ఒక లడ్డు అనేది ఇలా పెట్టడం వల్ల
పిల్లలు బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇందులో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మినపప్పు కూడా చాలా బలం తెలుసు కదా అండి. మనము పిల్లలు మినపప్పుతో వడలంట ఇలాంటివి ఎన్నో పిల్లల కోసం వేస్తూ ఉంటాము. ఇలా ఒక్కసారి పిల్లల కోసం అనేది చేసి చూడండి. ఇంకా మీకు కొంచెం హెల్తీ కావాలంటే ఇందులోకి మనము వేయించేటప్పుడే ఈ మినపప్పు అనేది వేయించేటప్పుడు ఇందులోకి కాజు కానీ అలాగే బాదం కాడు వేసి వేయించి ఇలా పొడి కూడా చేసుకొని ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా ఇంకా మంచి రుచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, కామెంట్ రూపంలో హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి.